హలో ఫుడీస్. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యంగా తినాలి. ఆరోగ్యంగా తినాలి అంటే ముందు మనం ఆరోగ్యంగా వండడం నేర్చుకోవాలి. అందుకే మీ అందరి కోసం ఆయిల్ లేకుండా పాలక్ రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఆయిల్ లేకుండా రెసిపీ అంటున్నాడు. టేస్ట్ బాగుండదనుకుంటున్నారేమో. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండోయ్! ముందుగా పాలకం తీసుకొని, బాగా కడుక్కొని, బాయిల్ చేసుకొని, దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రైస్‌ని కూడా కడిగి కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకొని, జీడిపప్పులు, బిర్యానీ స్పైసెస్ వేసుకొని, లైట్‌గా ఫ్రై అయ్యాక ఒక పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందు రెడీ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్‌ని వేసుకొని, ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా దగ్గరికి వచ్చాక 1 స్పూన్ సాల్ట్ వేసుకొని, జీరా పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసుకొని, గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఆ పేస్ట్ అంతా పచ్చివాసన పోయి బాగా దగ్గరికొచ్చిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి 2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్‌ని దాంట్లో వేసుకొని కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయి రైస్ బాగా దగ్గరగా పొడి పొడిగా అయ్యే వరకు కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పాలక్ రైస్ రెడీ.